హనుమకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు అధికారులు. హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్. డ్రగ్స్, గంజాయి అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. So it is very much in our city also, it is very much in our village also. మన స్కూల్స్ లో కూడా, మన కాలేజెస్ లో కూడా పిల్లలు దీనికి అలవాటు పడుతున్నారు. దీనికి సొల్యూషన్ అంటే మన ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండాలి, పేరెంట్స్ అవేర్గా ఉండాలి కి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమైనా వేరే అలవాటుకి పడుతున్నారా, పిల్లలకి యాటిట్యూడ్లో, బిహేవియర్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, టీచర్స్ అవేర్గా ఉండాలి కి యాబ్సెంటిజం పెరుగుతుందా, వాళ్ళు యాబ్సెంట్ అవుతున్నారు స్కూల్ నుంచి. హాస్పిటల్స్లో డాక్టర్స్ అవేర్గా ఉండాలి కి ఇట్లాంటి కేసెస్ ఏమైనా రిపోర్ట్ అవుతున్నాయి. అందరూ కలిసి ప్రయత్నం చేస్తేనే మనము ఇది సొల్యూషన్ చేయగలుగుతాము. ఇందులో భాగంగా వేరే వేరే చోట్ల కొన్ని బాల పంచాయత్ ప్రోగ్రామ్ కొన్ని ఊర్లలో అవి పెట్టడం జరిగింది. అట్లాగే చైల్డ్ సేఫ్టీ సంబంధించి వేరే వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా అది అందరికీ కూడా కల్పించడానికి అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చైల్డ్ సేఫ్టీలోనే కేవలం డ్రగ్స్ కాకుండా ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు దట్ చిన్న పిల్లలకి సెక్సువల్ హరాస్మెంట్ అట్లాంటి కూడా అవి కూడా ఇష్యూస్ మనకి వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు మనకి డైలీగా రిపోర్ట్ అవుతున్న కేసెస్ చూస్తే కూడా అది పాక్సో కేసెస్ అవి మనకి చాలా వరకు రెగ్యులర్గా రిపోర్ట్ అవుతుంటాయి. అది చాలా సందర్భాల్లో ఏం చూస్తున్నాము అంటే పిల్లలు కూడా అవగాహన లేక, చట్టం సంబంధించి అవగాహన లేక ఇట్లాంటి యాక్ట్లో కొంతమంది పాల్పడితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కేసులు అది రిపోర్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి కూడా అందరికీ అవగాహన ఉండాలి. అది చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటిది సెక్సువల్ యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితులు పార్టిసిపేట్ చేయదు అని నిషేధం ఉంటారు. సో దీనికి సంబంధించి అందరికీ కూడా జాగ్రత్త ఉండాలి. అట్లాగే అదర్వైజ్ కూడా పిల్లలకి ఎక్కడైనా జెన్యున్గా సెక్సువల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంటే వాళ్ళు కూడా నిర్భీతంగా ముందుకు వచ్చి మాకు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. సో దాట్ అట్లాంటి చేసేవాళ్ళు ఎవరైతే రాక్షసులు ఉన్నారో, వాళ్ళు రాక్షసులు ఉంటారో వాళ్ళ మీద మనం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం.